మీరు నెల్లూరు గాని వెళ్తే, అక్కడి నుంచి మీరు ఖచ్చితంగా చూడాల్సినటువంటి ఒక కొండ గురించి అయితే నేను చెప్తాను అనమాట. ఒక కోన అని చెప్పొచ్చు. అదే పెంచల కోన. మనం ఈ మధ్య రీసెంట్‌గా వీడియోస్‌లో చూస్తూ ఉంటాం. పెంచల కోన గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అంటే వాటర్ ఫాల్స్ గురించి మెయిన్ అయితే ఉన్నాయన్నమాట. కానీ పెంచల కోన అనంటే ఒక వాటర్ ఫాల్సే కాదు. చాలా విషయాలైతే ఉన్నాయి. ఏంటి అనంటే మహామహితాన్వితమైనటువంటి ఆ లక్ష్మీ పెంచల నరసింహస్వామి, ఆదిలక్ష్మమ్మ గుడి, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి గుడి. అంటే ఎటు చూసినా పెద్ద 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 కొండలు, పెద్ద అడవి వాతావరణం, ఆహ్లాదపరిచేటువంటి కొండగాలులు, చల్లటి కొండగాలులు, జలపాతాలు, వీటన్నిటిని కలిపితేనే మనం పెంచల కోన అన్నట్లయితే చెప్పాలన్నమాట. ఎప్పుడైనా మీరు నెల్లూరుకి కానీ వెళ్తే ఒక్కసారైనా పెంచల కోనకు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎలా వెళ్ళాలి అని అంటే మనకి ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది అనమాట. గూగుల్ మ్యాప్స్ పెట్టుకునేసేసి చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. అలా కాదనుకున్నా మీరు మనం ఆదురుపల్లి నుంచి కానీ లేదనంటే రాపూర్ మండలంలో ఉందన్నమాట, రాపూర్ నుంచి కానీ ఒకవేళ మీకు ఎన్ని కన్ఫ్యూజ్ అనిపించినా మీరు నెల్లూరుకి కానీ వెళ్తే నెల్లూరు నుంచి డైరెక్ట్గా మీకైతే పెంచల కోనకైతే బస్సు ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ బైక్స్లో వెళ్ళాలనుకున్న రూట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలి ఏంటి అని అంటే పెద్ద అడవుల మధ్యలో నుంచి ఆ రూట్ అయితే వెళ్తుంది అనమాట. మీకు వెళ్ళే దారి కూడా చాలా బాగా అయితే నచ్చుతుంది. సో ఇవన్నమాట డీటెయిల్స్. మనం అక్కడికైతే ఎలా వెళ్ళాలి అని. ఇప్పుడు నేనేం చేస్తానంటే పెంచల కోన ఆ క్షేత్రానికి ఉండే చరిత్ర గురించి అయితే మీకు చెప్తాను. అక్కడ పెంచల స్వామి ఎలా వెలిసాడు, పెంచల స్వామి దాని తర్వాత అంటే ఎలా పెళ్లి జరిగింది అని చెప్పేసి తను ఎలా శాంతించాడు, దాని తర్వాత అక్కడ గొల్లబోయ స్వామి ఉన్నాడు, ఆయన చరిత్ర గురించి ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీటితో పాటుగా మీకు జలపాతాల గురించి కూడా చెప్తాను. మీరందరూ ఏమనుకుంటారంటే పెంచల కోన జలపాతాలు అనేవి నార్మల్ జలపాతాలు మాత్రమే అన్నట్లు మీరు అనుకుంటారు. కానీ వాటి వెనకాల కూడా చాలా అయితే ఈ దైవత్వం అనేది దాగుందన్నమాట. అది అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళకి మాత్రం తెలియదు, కానీ ఎప్పుడూ పెంచల కోనకు వెళ్ళే వాళ్ళందరికీ ఖచ్చితంగా అయితే తెలిసి ఉంటుంది ఆ జలపాతాలకు ఉండే ప్రత్యేకత గురించి. సో నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ఈ ఎపిసోడ్లో అయితే చెప్తాను అనమాట. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ ఏంటి అని అంటే మనం పెంచల కోన గురించి అంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి అక్కడ ఎలా వెలిచాడో చెప్తాను. మనందరికీ తెలుసు హిరణ్యకశిపుని చంపేటప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అయితే వస్తాడనమాట. వచ్చిన తర్వాత తన పొట్ట చీల్చి పేగులు బయటికి తీసి తననైతే చంపేస్తాడు. సో ఈ విషయాలన్నీ ఎక్కడ జరుగుతాయి అని అంటే అహోబిలంలో అయితే జరుగుతాయి అనమాట. దాని తర్వాత ఏం చేస్తాడంటే ప్రహ్లాదుడు బాగా కష్టపడైతే నరసింహస్వామిని అయితే శాంతింపపరుస్తాడు అని అయితే మనం చదువుకొని ఉన్నాం. కానీ మనం అక్కడ వరకే ఆపేసామన్నమాట. దాని తర్వాత తను పూర్తిగా శాంతించాడా అంటే లేదు అని చెప్పాలి. ఏం జరుగుతుంది అని అంటే తను అక్కడి నుంచి వస్తూ అంటే ఆ కోపం ఇంకా చల్లారక తనకి ఇంకా ఆ కోపం అలాగే ఉంటుంది అనమాట. ఆ కోపంలోనే ఆ అడవులన్నీ తిరుగుతూ ఉంటాడనమాట. శేషాచలం అడవులన్నింటినీ తిరుగుతూ ఉంటాడనమాట. అప్పుడు ఏం జరుగుతుందనంటే ఆ కోపానికి ఆయన ఉగ్రరూపం కదా, ఆ కోపానికి ఏమవుతుందనంటే అంటే అన్ని లోకాలు అల్లకల్లలో అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే దేవతలందరూ ప్రార్థిస్తారనమాట. అప్పుడు తెలుస్తుంది అనమాట లక్ష్మీదేవే చెంచు లక్ష్మిగా అక్కడైతే జన్మించుంది అని చెప్పి వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుందని అంటే లక్ష్మీ నరసింహస్వామి అట్లు వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చెంచు లక్ష్మిని అయితే చూస్తాడనమాట. ఆమె ఎంతో భక్తితో ఆయన అయితే పూజిస్తుంది అనమాట. అలా ఆమెను చూడంగానే ఆయన కోపం అంతా పోతుంది అనమాట. లక్ష్మీ నరసింహస్వామి కోపం అంతా పోయి ఆయన ఏం చేస్తాడంటే చెంచు లక్ష్మిని అయితే పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో అక్కడ లక్ష్మీ నరసింహస్వామికి చెంచు లక్ష్మితో వివాహం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ పెంచల క్షేత్రం ఉంది చూడండి, అక్కడికైతే వెళ్ళి ఉంటారనమాట. సో చెప్పాలి అని అంటే ఇది చాలా పూర్వమే, ఎప్పుడైతే నరసింహావతారం జరిగిందో అప్పుడే పెంచల కోన వెలిసింది అన్నట్లుగా అయితే మనం ఈ దాని గురించి అంటే బేస్ చేసుకొని అయితే చెప్పొచ్చు అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే అక్కడ పెంచల నరసింహస్వామి అయితే ఉన్నాడు. కానీ ఆ విషయం అందరికీ తెలియాలి కదా. సో దానికోసం ఏం చేస్తాడంటే దగ్గరలో ఉండే గోనుపల్లి అని అయితే ఒక ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ నుంచి కొంతమంది ఏం చేస్తారని అంటే అక్కడికి వచ్చి గొర్రెలు మేపుకుంటూ అయితే ఉంటారనమాట. అప్పుడు పెంచల స్వామి అతనికి ఒక ఆయనకి కనిపించి చెప్తాడనమాట, ఇలా నేను ఇక్కడ వెలసి ఉన్నాను, ఇక్కడ నా భక్తులందరికీ ఈ విషయాన్ని తెలియజేయి, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి మాత్రం చూడకో, నీ గొర్రెలన్నిటిని నేను చూసుకుంటాను అన్నట్లయితే చెప్తాడనమాట పెంచల స్వామి. అప్పుడు అతను ఏం చేస్తాడనంటే చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చేసిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత తనకు అనిపిస్తుంది అనమాట తన గొర్రెల్ని తను నిజంగానే నీట్గా చూసుకుంటున్నాడా లేదా అని చెప్పేసి తను అలా వెనక్కి తిరుగుతాడనమాట గొర్రెల కోసం. ఏమవుతుందనంటే తను అక్కడే సెల్ అయిపోతాడనమాట. అంటే పెంచల కోనకి కొంచెం ముందుకి వెళ్తే ఒక 3-4 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది అనమాట. అక్కడ ఆయన అయితే సెల్ అయిపోతాడనమాట. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే పెంచల స్వామికి అంటే నరసింహస్వామికి బాగా నచ్చి తను ఏం చేస్తాడనంటే భక్తులందరికీ అంటే తనకు ఒక వరం ఇస్తాడనమాట. ఎవరికి? ఆ గొర్రెల కాపరికి ఒక వరం ఇస్తాడు. ఏంటి అని అంటే ఇక్కడ నుంచి నన్ను దర్శించడానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఫస్ట్ నిన్ను దర్శించి దాని తర్వాత నన్ను కానీ దర్శిస్తే
వాళ్ళకి కావాల్సిన పుణ్యం అయితే వాళ్ళకి దక్కుతుంది అన్నట్లయితే చెప్తాడనమాట. సో అక్కడ నుంచి ఆయన ఏమవుతుందంటే ఆయన గొల్లవాడు కాబట్టి గొల్లబోయిన స్వామిగా అక్కడైతే ఉంటాడనమాట. ఎవరైతే పెంచలకోనకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ గొల్లబోయిన స్వామి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. దాని తరువాత మాత్రమే పెంచలకోనకి అయితే రావాలి. సో ఇదైతే రూల్ అనమాట. ఈ వరం పెంచల స్వామి ఆయనకైతే ఇచ్చాడనమాట. సో నేను ఇందా నుంచి మీకు నరసింహస్వామి కదా పెంచల స్వామి అన్నట్లు చెప్తున్నాను కదా. ఏంటి అని అంటే నరసింహస్వామి, బట్ ఆ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఆయన పెంచల స్వామికి అయితే వెలిచాడనమాట. లక్ష్మీ పెంచల నరసింహస్వామి. ఓకేనా, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. మరి ఇందాక లక్ష్మమ్మ గుడి అన్నట్లుగా చెప్పారు, లచ్చమ్మ గుడి అన్నట్లుగా చెప్పారు. అది ఏంటి అని అంటే ఆయనకి ఆల్రెడీ ఆది లక్ష్మి అమ్మవారు అయితే భార్య కదా. సో ఆయన వచ్చేసేసి అక్కడికి వచ్చిన తర్వాత చెంచు లక్ష్మి అంటే ఆమె కూడా అమ్మవారి స్వరూపమే అన్నమాట, లక్ష్మీదేవి స్వరూపమే. ఆమెను చూసిన తర్వాత ముగ్ధుడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు కదా. సో దాని తర్వాత ఆది లక్ష్మమ్మ వచ్చిందని చెప్పి అలా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఉండడం చూసి ఆమె అంటే అలక చెంది అక్కడ ఒక మధ్యలో ఏరు లాంటిది అయితే ఒకటి వెళ్తుంటుంది అనమాట, చిన్నదిగానే ఉంటుంది. దాన్ని దాటి అవతల పక్క అయితే వెలిసింది అన్నట్లుగా అయితే ఆ చరిత్రలో అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఆ క్షేత్రాన్నిటికీ క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు అనమాట. మీరు పెంచలకోనకు కానీ వెళ్తే మీకు చెంచు లక్ష్మి సమేత నరసింహస్వామి ఒక దగ్గర, ఆది లక్ష్మమ్మ గారు ఒక దగ్గర, మన అంటే ఆ క్షేత్రానంతటికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఒక దగ్గర, ఇలా ముగ్గురు అయితే 3 దగ్గరలో అయితే మీకైతే కనిపిస్తారనమాట. ఇది పెంచలకోన గురించి చెప్పాలి అని అంటే పెంచలకోన యొక్క చరిత్ర అన్నమాట. సో పెంచల స్వామి అక్కడికి ఎలా వచ్చాడు, దాని తర్వాత ఎలా వెలిసాడు, దాని తర్వాత గొల్లబోయిన స్వామి గురించి, దాని తర్వాత ఆదిలక్ష్మమ్మ ఎందుకు అలక చెందింది, దాని తర్వాత క్షేత్రపాలకుడు, ఈ డీటెయిల్స్ అన్నీ మీకైతే చెప్పాను అనమాట. కానీ మీరు గుడి దగ్గరకు కానీ వెళ్తే అక్కడ పెంచల స్వామి ఎలా ఉంటాడనంటే నరసింహస్వామి స్వరూపంలోనే పూజిస్తారనమాట. ఎందుకు నరసింహస్వామి స్వరూపంలోనే పూజిస్తారు అంటే మీరు అనుకోవచ్చు నరసింహస్వామే కదా మరి అలాగే కదా పూజించాలి అని. ఇక్కడ 2 విషయాలు అనమాట. ఏంటి అని అంటే నరసింహస్వామి ఎలా అంటే పూర్తిగా శాంతింపబడినప్పుడు నరసింహస్వామి ఒక రకం, అసలు పూర్తిగా శాంతింపబడకుండా క్రూరంగా ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఒక రకం అన్నమాట. ఎప్పుడైతే తను ఉగ్ర రూపంలో ఉంటాడో ఆ స్వరూపమే పెంచల స్వామి స్వరూపం అనమాట. కానీ మీరు అక్కడికి కానీ వెళ్తే మీకు నరసింహస్వామి స్వరూపం అంటే ఏంటంటే శాంతంగా ఉన్న స్వరూపం అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఎందుకు అలాగా అంటే నాకు మా నాన్న చెప్పాడు అనమాట. ఏంటి అని అంటే అక్కడ ఫస్ట్ వాళ్ళు పెంచల స్వామి పటం మాత్రమే పెట్టారంట. కానీ ఆ ఉగ్ర రూపానికి అంటే ఏంటంటే ఆ భయంకరమైనటువంటి ఆ కోపానికి, ఆ ఉగ్ర రూపానికి అది కాలిపోయింది అనమాట. అంటే వాళ్ళు విగ్రహం పెట్టారో లేకుంటే పటం పెట్టారో అయితే అదంతా కాలిపోయిందంట. సో అందుకని చెప్పి అంత ఉగ్ర రూపాన్ని మనం పెట్టలేం కాబట్టి వాళ్ళు అక్కడ నరసింహస్వామి స్వరూపంలోనే అంటే నరసింహ స్వరూపంలోనే పెంచల స్వామికి పూజలు అయితే చేస్తూ ఉంటారు అన్నట్లయితే నాకు మా నాన్నగారు అయితే చెప్పారనమాట. సో ఇవి డీటెయిల్స్ వీటన్నిటి గురించి, పెంచలకోన గురించి, దాని తర్వాత అక్కడికి ఎలా వెళ్ళాలి, దాని తర్వాత పెంచలకోన యొక్క చరిత్ర గురించి అయితే మీకు అందరికైతే తెలిసిందనమాట. ఇక్కడ దేవుడు ఉన్నాడు లేదు, ఇక్కడ అంటే ఆ గొప్ప గొప్ప మహిమలు ఉన్నాయి అని చెప్పి మీకు చెప్పడానికి మెయిన్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి అని అంటే గొల్లబోయిన స్వామి అన్నమాట. మీరు ఇక్కడ ఈ వీడియోలో కానీ చూస్తే ఆయన శిల అయినటువంటి ఆ ప్రతిమ కూడా మీకు కనిపిస్తుంది. ఓకేనా, ఈ వీడియోలో. సో దాని తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ప్రతిమ అది మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనందరికీ తెలుసు అక్కడ చెంచు లక్ష్మి అమ్మవారితో లక్ష్మీ నరసింహస్వామి అయితే వెలిసారు కదా. ఆది లక్ష్మమ్మ వచ్చేసి కోపంతో అయితే అటు సైడ్ అయితే వచ్చింది అన్నట్లయితే చెప్పాను అనమాట. ఒక చిన్న ఏటి లాంటిది ఉంటే దానికి ఆ పక్క అయితే వస్తుంది అన్నట్లయితే చెప్పాను కదా. అప్పుడప్పుడు పెంచల స్వామి ఒక అడ్డదారణ అన్నట్లయితే చెప్తూ ఉంటారనమాట. ఆదిలక్ష్మి అమ్మవారిని కలవడానికి అయితే వెళ్తూ ఉంటారంట. అక్కడికి అంటే గుడి దగ్గరికి వెళ్ళంగానే అంటే దేవుడు ఆ గుడి దగ్గరికి వెళ్ళంగానే ఆ గుడి తలుపులు అంట ఒకప్పుడు ఆ గుడి తలుపులు వాటంతట అవే మూసుకునేటి అంట. మా నాన్న అయితే చెప్పాడనమాట. వాటంతట అవే అంటే కోపంతో ఆ అమ్మవారే ఆ గుడి తలుపులు మూసేసేలాగా వాటంతట అవే దేవుడు వచ్చినప్పుడు వాటంతట అవే మూసుకునేటి అనమాట. ఈ రోజుల్లో పూజారులు అయితే వాటిని అయితే మూస్తూ ఉంటారు అన్నట్లయితే మా నాన్న అయితే చెప్పాడనమాట. దాని తర్వాత మీరు అక్కడికి కానీ వెళ్తే ఆ పెద్ద పెద్ద కొండల మధ్యలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమాన్వితుడు అనమాట. నేను ఒక కోరిక కోరుకున్నాను, ఆ కోరిక అయితే నెరవేరింది. దాని తర్వాత ఏంటంటే ఆ ప్రదక్షిణ అయితే చేశాను అనమాట. మనమందరం ఏం చేస్తూ ఉంటామంటే మనందరికీ తెలుసు తిరువన్నమలై గిరి ప్రదక్షిణ అయితే చాలా ఫేమస్ అనమాట, అందరూ వెళ్తూ ఉంటారు. కానీ పెంచల స్వామి ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ కూడా నేనైతే చాలా ఇంపార్టెంట్గా అయితే భావిస్తాను అనమాట. నేను కోరుకున్న కోరిక అలా జరగంగానే మీకు ఇక్కడ 2 రకాలుగా మీరు ప్రదక్షిణ చేయొచ్చు. ఒకటి గర్భగుడి లోపల అయితే ప్రదక్షిణ చేయొచ్చు అనమాట. అలా కాకుండా బయట కూడా ప్రదక్షిణ చేయొచ్చు. అంటే గుడి మొత్తానికి బయటకు వచ్చేసేసి గుడి మొత్తాన్ని తిరగడం అనేది ఇంకొక ప్రదక్షిణ అయితే ఉంటుంది అనమాట. మీకు నీట్గా సిమెంట్ రోడ్ అయితే వేసుంటారు. సో ఇక్కడ ఏంటి అని అంటే
ఉదయాన్నే మీరు 5 గంటలకు కానీ లేచి అక్కడికి కానీ వెళ్తే ఎంతో చల్లటి గాలి అయితే మీకు ఆ కొండ గాలి అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఎటు చూసినా సరే మీకు ఎలా అంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూ వాళ్ళు పెట్టే సుప్రభాతాలు కానీ వాళ్ళు చెప్పే ఈ మంత్రాలు కానీ వాటన్నిటిని వింటూ మీరు ఆ ప్రదక్షిణాలని చేస్తూ ఉంటే మీకు ఎంతో అంటే చాలా పుణ్యం అయితే కలుగుతుంది, ఎంతో ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. మీ మనసుకి మీ సోల్కి చాలా ప్రశాంతత అయితే అనిపిస్తుంది అనమాట. సో ఆ ప్రదక్షిణ అయితే నేనైతే 55 వరకు అయితే చేశాను. గుడి బయట మొత్తం గుడి అంతటిని తిరగడానికి నేను 55 అయితే చేశాను. మీరు ఒకవేళ ఇంకా ఎక్కువగా చేసేలాగైతే కమెంట్ చేయండి. ఎవరైతే అక్కడికి వెళ్తారో వాళ్ళకి మాత్రం ఈ విషయాలన్నీ తెలిసి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మనం వెళ్ళేసేసి పెంచల స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం అనమాట. దాని తర్వాత మనం కావాలి అనుకుంటే పెంచల స్వామికి కళ్యాణం కూడా చేయించవచ్చు. సో మేమైతే కళ్యాణం అయితే చేయించామన్నమాట. కళ్యాణం కానీ చేయిస్తే మనకి గర్భగుడి లోపలికి అంటే ఇంకొంచెం లోపలికి అయితే పంపించి నరసింహస్వామిని దగ్గర నుంచి చూసే ఆ అదృష్టాన్ని అయితే కలుగజేస్తారు. ఫస్ట్ గొల్లబోయిన స్వామి దగ్గరికి వెళ్ళాలి, దాని తర్వాత పెంచల స్వామి దగ్గరికి వెళ్ళాలి, దాని తర్వాత లచ్చమ్మ దగ్గరికి వెళ్ళాలి, దాని తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి కానీ వస్తే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయినట్లయితే చెప్పుకుంటారనమాట. సో ఇది పెంచల కోన గురించి పూర్తి డీటెయిల్స్ అనమాట. మీకు అక్కడికి వెళ్ళంగానే అంటే మీరు ఎలా అంటే అక్కడికి వెళ్ళంగానే మీకు అన్ని సదుపాయాలు అయితే ప్రాపర్గా అయితే ఉంటాయి అనమాట. మీకు కావాల్సినటువంటి రూమ్లు అయితే ఉంటాయి అనమాట. 1000 రూపాయలతోనే స్టార్ట్ అవుతాయి రూమ్లు, చాలా తక్కువకైతే వచ్చేస్తాయి. ఆ రూమ్స్ తీసుకున్న తర్వాత మీరు నేను చెప్తున్నాను ఏంటి అని అంటే మీరు రూములు తీసుకున్నా కానీ మీరు బయటే పడుకోవడానికి ఎక్కువైతే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఎందుకు అని అంటే అక్కడ ఉండే ఆ కొండగాలి అలా ఉంటుంది అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని అంటే మీరు రూమ్ తీసుకున్నా కానీ ఇంట్లో ఉండాలనుకోరు, అంటే ఆ రూమ్లో ఉండాలనుకోరు, బయటకు వచ్చే పడుకోవాలనుకుంటారు. సో అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట. మీకు ఎప్పుడైనా సరే బాగా చికాకులు అనిపించినప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొద్ది రోజులు ఉండి రావాలి అనుకున్నప్పుడు పెంచల కోన అయితే వెళ్ళండి. ఆ దేవుడి మహిమ కానీ ఆ దర్శనం కానీ అక్కడ ఉండే వాతావరణం కానీ మీకు ఎంతో ఆహ్లాదం అయితే కలిగిస్తాయి అనమాట. సో ఇప్పుడు నేనేం చెప్తాను అని అంటే మీకు వాటర్ ఫాల్స్ గురించి అయితే చెప్తా. అందరూ ఏమనుకుంటారు అంటే వాటన్నిటి నార్మల్ వాటర్ ఫాల్స్ అన్నట్లయితే అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళు భక్తులు మాత్రం ఏమనుకుంటారు అంటే అవన్నీ పాదాలు అన్నట్లయితే అనుకుంటారు అనమాట. 7 దగ్గరలో పెంచల స్వామి పాదాలు పెట్టాడు అన్నట్లయితే చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు అనమాట. 7 దగ్గరలో పెట్టారు కాబట్టి మనం కిందుండే వాటర్ ఫాల్స్ని అందరూ చూస్తారు, కానీ పైకి వెళ్తే 7 దగ్గరలో అయితే వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది అనమాట. ఆ 7 దగ్గరలకు అయితే ఎవరూ వెళ్ళలేదు. మా నాన్న వాళ్ళు మాత్రం 6 దగ్గర అంటే 6 వాటర్ ఫాల్ మరి 5వ వాటర్ ఫాల్ అక్కడ వరకు అయితే వెళ్ళారు అన్నట్లయితే చాలాసార్లు అయితే మా నాన్నలు చెప్పారు. నేనైతే 3 వరకు వెళ్ళాను, మా తమ్ముడు వాళ్ళు అయితే 4 వరకు అయితే వెళ్ళారనమాట. మీకు బాగా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు ఫస్ట్ వాటర్ ఫాల్స్ వరకు అయితే చాలా సులభంగా వెళ్ళచ్చు. మీకు బెస్ట్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చుట్టుపక్కల ఆ కొండలు ఆ విజువల్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ కూడా చాలా అయితే బాగుంటుంది అనమాట. చాలా పైనుంచి అయితే పడుతూ ఉంటుంది. సో అందరికీ అక్కడ వరకే తెలుసు అనమాట. కానీ కొంతమందికి మాత్రమే ఎవరైతే రెగ్యులర్గా అంటే ప్రతి సంవత్సరం పెంచల కోనకు వెళ్తారో వాళ్ళకు మాత్రమే తెలుసు అక్కడి నుంచి రెండో గుండానికి వెళ్ళే దారి. అక్కడి నుంచి లోపలికి వెళ్తే మీకు ఇంకా డైరెక్ట్గా ట్రెక్కింగ్ అయితే ఉండదు, ఇంకా హైకింగ్ మాత్రమే ఉంటుంది అనమాట. మీరు పైకెక్కుతూ ఉంటే రెండో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడి నుంచి ఇంకా పైకి కానీ ఎక్కితే 3వ వాటర్ ఫాల్స్, అలా ఒక్కొక్కటి వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ నార్మల్గానే ఉంది కదా, మరి ఇక్కడ ఆ గొప్ప ఇది ఏంటి అని మీరు కానీ నన్ను అడిగితే 6వ వాటర్ ఫాల్స్ వచ్చి పసుపు కుంకుమ వాటర్ ఫాల్స్ అని అయితే అంటారనమాట. పసుపు కుంకుమ వాటర్ ఫాల్. సో మా నాన్న అయితే నాకు చెప్పాడనమాట అక్కడే దేవుడు ఉంటాడు అని కూడా అందరి నమ్మకం అనమాట. మీరు దేవుడు లేడు అని చెప్పేసి అక్కడ వరకు కానీ వెళ్తే మీకు దేవుడు కనిపించడు, కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మీరు అక్కడికి కానీ వెళ్తే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అయితే కనిపిస్తుంది అనమాట. సో మా నాన్న వాళ్ళకు కూడా కనిపించిందంట, ఇలా చాలా మందికి కూడా కనిపించింది అని అయితే నేను తెలుసుకున్నాను అనమాట. నిజంగానే కనిపించింది. మేము కూడా చాలాసార్లు ట్రై చేసామన్నమాట 5వ వాటర్ ఫాల్స్ దాకా వెళ్ళడానికి, కానీ మేమైతే అంటే చాలా వర్షాలు పడి కొన్ని దారులు అయితే మూసుకుపోయాయి. అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా కష్టం అనమాట. చాలా కష్టం మీద అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే మా నాన్నలు మాకెప్పుడు చెప్పేది ఏంటి అని అంటే మీరు కొండ ఎక్కేటప్పుడు అంటే ఆ వాటర్ ఫాల్స్ అన్నింటినీ ఎక్కేటప్పుడు మీకు ఎక్కడ భయం అనిపించినా సరే గోవిందా గోవిందా అంటూ మీరు అరుస్తూ కానీ ఎక్కితే మీకు చిన్నపాటి భయం కూడా అనిపించదంట. నేను అలాగే చేశాను. మేము కొండ ఎక్కేటప్పుడు అంటే నార్మల్గా ఫస్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు చాలా సులభంగానే వెళ్ళిపోవచ్చు. రెండో దాని దగ్గర నుంచి మేము గోవిందా 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 అన్ను అరుచుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. మాకు ఒక్క దగ్గర కూడా ఎక్కడా భయం అనిపించలేదు. ఒకవేళ భయం అనిపించినా కానీ మేము మళ్ళీ గోవిందా అని అరిస్తే మాకు తెలియని నమ్మకం తెలియని ధైర్యం వచ్చినట్లయితే నేను కూడా చాలాసార్లు అయితే ఫీల్ అయ్యాను అనమాట. దాని తర్వాత మా తాత ఎప్పుడూ ఒక స్టోరీ చెప్తూ ఉంటాడు. ఏంటి అని అంటే ఒకసారి ఆయన చాలా వరకు పైకెక్కిన తర్వాత నా భార్య పిల్లలు ఏం చేస్తున్నారు అంటే మా నాన్నోళ్ళు మా నాన్నమ్మ ఏం చేస్తున్నారు అని ఆలోచించగానే ఆయన తెలియకుండానే ఆయన జారిపోయేసేసి పైన నుంచి కింద వరకు పడ్డాడంట. కానీ అంత దూరం నుంచి కింద పడినా కానీ మా తాతకి కనీసం చిన్న గాయం కూడా కాలేదు అని చెప్పి మా తాత మాకు అయితే చాలాసార్లు అయితే చెప్పాడు. సో అంత గొప్ప అయినటువంటి కొండలు అన్నమాట. ఎంతో
డివైన్ అన్నట్లుగా మీరు చెప్పొచ్చు. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్తూ గాయపడిన వాళ్ళు అయితే నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదన్నమాట. నాకు తెలిసి మంచి ఏజ్లో ఉన్నప్పటి నుంచి మేము ఒక 8th 7th ఆ క్లాసులో ఉన్నప్పటి నుంచి మేము ఎక్కుతూ ఉన్నాం. ఒక్కసారి కూడా మాకైతే చిన్న గాయాలు కూడా కాలేదన్నమాట. దాని తర్వాత ఏంటి అని అంటే మా తాతగారు అయితే నాకు అది చెప్పారు. ఇప్పుడైనా సరే చాలా రోడ్లు ఇవన్నీ వచ్చి చాలా ప్రాపర్గా అయితే ఉన్నాయన్నమాట. ఒకప్పుడు ఎలా ఉండేది అని అంటే అసలు రోడ్లు ఉండేవి కావన్నమాట. అందరూ ప్రతి సంవత్సరం తిరునాళ్ళు జరిగేటప్పుడు పెంచల గొడుగులు తీసుకొని ఒక్కొక్కరు ఆ రహదారుల్లో వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు మిగతా అందరూ, అంటే ఎలా అంటే మీకు ఇప్పుడు అన్నమయ్య సినిమా కానీ చూస్తే అందరూ గుంపులుగా తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు చూడండి. అలా మా ఊరు దగ్గర నుంచి దగ్గర దాపు 60-70 కిలోమీటర్లు అంత దూరం అందరూ నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళంట. మా నాన్న వాళ్ళ ఏజ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ చాలా వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత పడుకోవడం కూడా ఎటు చూసినా గుంపు చెట్ల మధ్యలో వాళ్ళు పడుకుంటుంటే ఫుల్లు ఎలా అంటే ఆకులన్నీ ఉండేటి అనమాట. వాళ్ళు కొమ్మలించి ఆకులు అక్కడ పరిచి ఆకుల మీద పడుకున్నా కానీ వాళ్ళకి ఒక్కసారి కూడా ఒక్కటంటే ఒక్క పాము కానీ తేలు కానీ కూడా కొట్టలేదంట ఇప్పటి వరకు అయితే. సో అంత గొప్పవి ఆ కొండలు కానీ ఆ ప్రదేశం కానీ ఆ జలపాతాలు కానీ ప్రతి ఒక్కదానికి ఆ విశిష్టత అయితే ఉందన్నమాట. మీకు ఎక్కడ కూడా ఏ గాయాలు అయితే కావు. మీకు భయం వేసినప్పుడల్లా గోవిందా గోవిందా అనుకొని వెక్కండి, మీకైతే ఏం కాదనమాట. ఇంకా అక్కడ వచ్చే వాటర్ కూడా ఎంత ప్యూర్గా ఉంటాయంటే మేము ఎప్పుడైనా ఆ కొండ ఎక్కాలనుకున్నప్పుడు మేము ఎప్పుడు వాటర్ బాటిల్ కూడా కొన్నిసార్లు తీసుకోకపోయినా కానీ అక్కడ వెళ్ళి డైరెక్ట్గా వాటర్ ఫాల్ నీళ్ళు అయితే తాగేస్తాం అనమాట. అంతా అయితే బాగుంటాయి. సో ఇవి ఆ పెంచలకోన యొక్క వాటర్ ఫాల్స్ గురించి. అందరూ వాటిని వాటర్ ఫాల్స్ కానీ చూస్తారు. మేము వాటిని ఎలా చూస్తామనంటే ఎప్పుడు వెళ్ళేటోళ్ళు వాటిని పాదాలుగా అయితే చూస్తాం అనమాట. 7 దగ్గర నుంచి 7 పాదాలు, అంటే ఆయన పాదం ఉన్న ప్రతి దగ్గర గంగ ప్రవహించాలి అన్నట్లుగా, అంటే ఆ పాదాలను కడగాలి అన్నట్లుగా మీనింగ్తో 7 దగ్గరలో అయితే ఆ వాటర్ అయితే పడుతూ చివరికైతే లాస్ట్ దగ్గరికి అయితే పడుతుంది అనమాట. అలా 7 గుండాలు అయితే అక్కడైతే ఏర్పడ్డాయి. ఆ 7 గుండాల కోసం వెళ్ళడమే ఆ వాటర్ ఫాల్స్ అనమాట. అందరూ వాటర్ ఫాల్స్ అనుకుంటారు కానీ అవి గుండాలు. ఓకేనా? సో ఇది మీకు పెంచలకోన గురించి చెప్పాలంటే పెంచలకోన చరిత్ర, పెంచలకోనలో లక్ష్మీనరసింహస్వామి ఎలా వెలిశాడు, దాని తర్వాత ఆ 7 గుండాలు అంటే ఆ 7 వాటర్ ఫాల్స్ యొక్క ప్రతిష్టత, దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే ఆ కొండల గురించి ఆ వాతావరణం గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఇంకా కొన్ని పార్కులు అయితే ఉంటాయి. రాజరాజేశ్వరమ్మ గుడి అయితే ఉంటుంది, అవి కూడా చాలా బాగుంటాయి. అవి కూడా వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఒక్కసారిగా ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఈ కలియుగంలో మనం ఒక గొప్ప దేవుడిగా భావించే అంటే విష్ణు భక్తులు ఉంటారు, శివభక్తులు ఉంటారు. బట్ మనమేమనుకుంటామంటే అందరూ ఒకటే కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక్కసారి పెంచలకోనకి వెళ్ళి అయితే దర్శించండి. మీకు ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుందో దాని తర్వాత వచ్చి నాకు కమెంట్స్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్, బై.